మూడవ సర్గము. హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకుని వారి రూపవైభవములను ప్రశంసించుట, వారి ఆగమన కారణములను గూర్చి అడుగుట, సుగ్రీవుని గూర్చి తెలుపుచు అతడు వారితో సఖ్యమును గోరుచున్నట్లు మారుతి వచించుట, అందులకు వారు సమ్మతించుట. మహాత్ముడైన సుగ్రీవుని యొక్క ఆదేశమును తలదాల్చి హనుమంతుడు ఋష్యమూక పర్వతము నుండి ఒక్క గంతులో రామలక్ష్మణులున్న ప్రదేశమున వాలెను. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః భిక్షురూపం తతో భేజే శతబుద్ధితయా కపిః. పిమ్మట వాయుసుతుడైన హనుమంతుడు ఆ ఇరువురి విశ్వాసమును పొందుటకై, వారికి తన ఎడ నమ్మకము ఏర్పడుటకై తన కపిరూపమును త్యజించి సన్యాసి వేషమును దాల్చెను. తతః స హనుమాన్ వాచా శ్లక్ష్ణయా సుమనోజ్ఞయా వినీతవదుపాగమ్య రాఘవో ప్రణిపత్య చ ఆబభాషే తదా వీరో యథావత్ ప్రశంస చ. అంతటా హనుమంతుడు రామలక్ష్మణుల మనస్సులను ఆకట్టుకున్నట్లుగా మధురవచనములను పలుకుచు సవినయముగా వారిని సమీపించెను. పిదప అతడు ఆ మహావీరులకు ప్రణమిల్లి, ఒక సన్యాసి, హనుమంతుడు వానరుడే అయినప్పటికినీ ప్రస్తుతము సన్యాసి వేషములోనున్నందున అతడు గృహస్థులైన రామలక్ష్మణులకు నమస్కరింపరాదుగదా? ఇది సంప్రదాయమునకు విరుద్ధముగదా అని ఒక ఆక్షేపణ. ఇది సంప్రదాయమునకు విరుద్ధముగాదు. 1. రామలక్ష్మణులు అత్యద్భుతమైన రూపసంపదగలవారు. వారి అపూర్వమైన సౌందర్య వైభవమును దర్శించినంతనే ఆనందాతిరేకములో మునిగి మైమరచిన హనుమంతుడు తన సన్యాసివేషమును విస్మరించి వారికి నమస్కరించెను. కనుక ఇది దోషముగాదు. యత్ర ఆకృత్యః తత్ర గుణాః అని గదా పెద్దల మాట. 2. హనుమంతుడు రామలక్ష్మణుల యొక్క నిజమైన ఆంతర్యములను తెలుసుకొనివచ్చుటకై సుగ్రీవునిచే పంపబడినవాడు. కనుక అతడు తన మృదుమధుర సంభాషణల చేతను వినయముతో నమస్కరించుట మున్నగు చేష్టలతోడను వారి మనస్సులను ఆకర్షింపవలసియున్నది. సహజముగా దూతై వచ్చిన మారుతి తన లక్ష్య సాధనలో భాగముగా నమస్కరించుట సంప్రదాయ విరుద్ధముగాదు. 3. మహావీరలక్షణములు తొణికసలాడుచున్న వీరిని చూడగానే వీరు సుగ్రీవుని విరోధియైన వాలికి బుద్ధి చెప్పగల సమర్థులు అని తలంచి తాను సుగ్రీవుని చారుడను అని తెలుపుటకై హనుమంతుడు వారికి నమస్కరించియుండును. కావున ఇది సమంజసమే. 4. భిక్షువు అనగా బ్రహ్మచారి. బ్రహ్మచారి గృహస్థులకు నమస్కరించుట యుక్తమే. అందువలన ఇది సంప్రదాయబద్ధమే. భక్తిప్రపత్తులతో కొనియాడుచు తగిన విధముగా వారితో సంభాషించెను. సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మారుతాత్మజః ఉవాచ కామతో వాక్యం మృదు సత్యపరాక్రమో. వాయుసుతుడైన మహావీరుడగు హనుమంతుడు సత్యపరాక్రములైన రామలక్ష్మణులకు తగినట్లుగా గౌరవ మర్యాదలు నెరపెను. పిదప సుగ్రీవుని ఆదేశమునకు అనుగుణముగా అతడు భక్తితో మృదుమధుర వచనములను ఇట్లు పలికెను. రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంసితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ త్రాసేంతౌ మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణః పంపాతీరరుహాన్ వృక్షాన్ వీక్షమాణో సమంతతః. ఓ స్ఫురద్రూపులారా, మీరు ఇరువురును రాజర్షుల వలెను దేవతల వలెను కనబడుచున్నారు. తీవ్రమైన వ్రతదీక్షను చేపట్టిన తాపసుల వలె ఉన్నారు. అయినను మీరు అడవి మృగములకును ఇతర వనచరులకును భీతి గొలుపుచు పంపాతీరమునందంతటనుగల వృక్షములను వీక్షించుచున్నారు. ఈ ప్రదేశమునకు ఎందులకై వచ్చితిరి? ఇమాం నదీం శుభజలాం శోభయంతో తపస్వినో ధైర్యవంతో సువర్ణాభో కో యువాం చీరవాససౌ నః స్వసంతో వరభుజో పీడయంతావిమాహ ప్రజాః సింహ విప్రేక్షితో వీరో సింహాతిబల విక్రమో సక్రచాపనిభే చాపే గృహీత్వా శత్రుసూదనో శ్రీమంతో రూపసంపన్నో వృషభశ్రేష్ఠ విక్రమో హస్తిహస్తోపమభుజో ద్యుతిమంతో నరర్షభౌ ప్రభయా పర్వతేంద్రో యం యువయోరవభాసితః. ఓ సజ్జనులారా, మీరు జటావల్కలములను ధరించి తాపసుల వలెనున్నారు. మిగుల ధైర్యశాలులై బంగారు వన్నెగల మీ యొక్క రాక వలన మధురజలములుగల ఈ పంపానదీతీరము ఎంతయు శోభిల్లుచున్నది. ఇంతకును మీరెవరు? మీరు వనసంచారశ్రమ వలన నిట్టూర్పులు విడిచిచున్నారు. బలిష్టములైన భుజములు గలిగియున్నారు. సింహములను మించిన బలపరాక్రమములు గలవారు. సింహములవలె నిశితముగా చూచెడి మీ చూపులకు ఇచటి ప్రాణులన్నీను మిగుల బాధకు లోనగుచున్నవి. మీ చూపులకు భయపడి మిమ్ముజూచి భీతిల్లి
ప్రాణులన్నీను పారిపోవుచున్నవి. ఇంద్రధనుస్సుల వంటి చాపములను ధరించిన మీరు శత్రువులను సంహరించుటలో దక్షులు, సౌందర్యమూర్తులైన మీకాంతులు అపూర్వములు. శ్రేష్టములైన వృషభముల వలె గంభీరగమనులు మీరు. మీ భుజములు ఏనుగుతుండముల వలె పొడవైనవి, బలిష్టములైనవి. మీరు తేజోమూర్తులైన పురుషోత్తములు. మీ తేజః ప్రభావమున ఈ మహాపర్వతము దివ్యకాంతిమయమై విరాజిల్లుచున్నది. రాజ్యార్హావమరప్రఖ్వౌ కథం దేశం ఇహాగతౌ పద్మపత్రేక్షణౌ వీరో జటామండలధారిణౌ అన్యోన్యసదృశౌ వీరో దేవలోకాదివాగతౌ యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యో వసుంధరాం విశాలవక్షసౌ వీరో మానుషో దేవరూపిణౌ సింహస్కంధో మహోత్సాహో సమదావివ గోవృషౌ. మీరు దేవతలవలే మిగుల పరాక్రమవంతులు, తామరరేకుల వంటి కన్నులు గలవారు, జటావల్కలములను ధరించియున్నను మీరు మహావీరులు. శౌర్యపరాక్రమములలో మీరు ఒకరికొకరు తీసిపోనివారు, దేవలోకము నుండి దిగివచ్చినట్లున్నారు. సూర్యచంద్రులవలే ఆనందదాయకులైన మీరు దైవికముగా ఈ భూలోకమునకు విచ్చేసినట్లున్నారు. విశాల వక్షస్థలములు కలిగియున్న మీరు దివ్యరూప శోభితులు. సింహములవలే మీరు చక్కని మూపులు గలవారు, మదించిన వృషభములవలే శత్రుభయంకరులు, ఉత్సాహశక్తి సంపన్నులు, ఉత్తమ రాజలక్షణములు కలవారు అయిన మీరు రాజ్యభోగములను పరిత్యజించి జటావల్కలములను ధరించి ఈ దుర్గమారణ్యములను వచ్చుటకు గల కారణమేమి? ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాః సర్వభూషణభూషార్హా కిమర్థం న విభూషితాః ఉభో యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగరవనాం కృత్స్నాం వింధ్యమేరు విభూషితాం ఇమే చ ధనుషీ చిత్రే శ్లక్ష్ణే చిత్రానులేపనే ప్రకాశేతే యథేంద్రస్య వజ్రే హేమవిభూషితే. ఆజానుబాహువులైన మీ భుజములు విశాలములై వృత్తాకారము గలిగియున్నవి. అవి పరిఘలవలే బలిష్టములు. వివిధములైన అమూల్యములగు ఆభరణములను ధరించుటకు అర్హములైన మీ భుజములు ఆభరణరహితములయున్నవేళ సముద్రములతో వనములతో విరాజిల్లుచున్నదియు, వింధ్యాద్రితో మేరుపర్వతముతో విలసిల్లుచున్నదియు అగు ఈ సమస్త భూమండలమును రక్షించుటకు, పాలించుటకు మీరు ఇద్దరును సర్వసమర్థులే. మీరు ధరించియున్న ఈ ధనుస్సులు అపూర్వములు, ఆశ్చర్యకరములు, సుందరములై చిత్రములైన బంగారు పూతలతో ఒప్పుచున్నవి. అందువలన ఇవి ఇంద్రుని వజ్రాయుధమువలె సువర్ణముచే అలంకృతములై మిగుల మెరయుచున్నవి. సంపూర్ణ నిశితైర్బాణైః తూణాశ్చ శుభదర్శనాః జీవితాంతకరైర్ఘోరై స్వసద్భిరివ పన్నగైః మహాప్రమాణౌ విస్తీర్ణౌ తప్తహాటకభూషితౌ ఖడ్గావేతో విరాజేతే నిర్ముక్తావివ పన్నగౌ. మీ తూణీ రములు చూడముచ్చటగానున్నవి. అవి పదునైన బాణములతో నిండియున్నవి. ఆసరములు బుసలు కొట్టుచున్న సర్పములవలె భయంకరములై శత్రువుల ప్రాణములను తీయునట్టివి. మీ ఖడ్గములు పొడవైనవి, విశాలములైనవి, మేలిమి బంగారముతో అలంకృతములు. అవి కుబుసము వీడిన సర్పములవలె విరాజిల్లుచున్నవి. ఏవం మాం పరిభాషంతం కస్మాద్వై నాభిభాషతః సుగ్రీవో నామ ధర్మాత్మా కశ్చిద్వానరయూత వీరో వినికృతో భ్రాత్రా జగద్భ్రమతి దుఃఖితః ప్రాప్తో హం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మనా రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్ నామ వానరః యువాభ్యాం సహ ధర్మాత్మా సుగ్రీవః సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవప్రియకామ్యయ ఋష్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం. ఓ సత్పురుషులారా, నేను ఇంతగా మాట్లాడుచున్నను మీరు ఏమాత్రమును పెదవి విప్పరేలా? వానరులకు ప్రభువైన సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతడు తన అన్నయ్యగు వాలిచేత వంచితుడై మిగుల దుఃఖించుచు రక్షణకై ఈ జగత్తునందు అంతటను తిరుగుచున్నాడు. వానర ప్రముఖులకు రాజైన సుగ్రీవుడు మిగుల బుద్ధిశాలి. అతడు పంపగా నేను మీకడకు వచ్చితిని. నేను హనుమంతుడు అను పేరుగల వానరుడను. ధర్మనిరతుడైన ఆ సుగ్రీవుడు మీతో మైత్రిని గోరుకొనుచున్నాడు. నేను వాయుసుతుడను, వానరుడను, అతని మంత్రిని. నేను కామరూపుడను, కోరుకునిన చోటునకు ఎక్కడికైనను వెళ్ళిరాగలను. సుగ్రీవ ప్రభువునకు ప్రీతిని గూర్చుటకై భిక్షువు, సన్యాసి వేషములో ఋష్యమూక పర్వతము నుండి ఇచ్చటికి వచ్చితిని. ఏవముక్త్వా తు హనుమాన్తో వీరో రామలక్ష్మణో వాక్యజ్ఞౌ వాక్యకుశలః పునర్నోవాచ కించన. మాటాడుటలో నేర్పరియైన హనుమంతుడు వాక్యముల అంతరార్థములను గ్రహించుటలో కుశలురు,
వీరులు అయిన ఆ రామలక్ష్మణులతో ఇట్లు పలికి వారి సమాధానమునకై నిరీక్షించుచూ మౌనముగానుండెను. ఏతచ్శ్రుత్వా వచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్. ప్రహృష్టవదనః శ్రీమాన్ భ్రాతరం పార్శ్వతః స్థితం. సర్వశుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు హనుమంతుని పలుకులను విని ఎంతయూ సంతోషించెను. పిదప తన ప్రక్కనేయున్న తమ్ముడగు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. సచివో యం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్షమాణస్య మమాంతికముపాగతః. ఓ సౌమిత్రి, మహాత్ముడు వానరరాజు అయిన సుగ్రీవుని సచివుడితడు. మనము ఆ సుగ్రీవుని కలియుటకై కోరుకునుచుండగా అతని మంత్రియే మనకడకు వచ్చెను. తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవసచివం కపిం. వాక్యజ్ఞం మధురైర్వాక్యేహ స్నేహయుక్తం అరిందమ. నా ఋగ్వేద వినీతస్య నా యుజుర్వేదధారిణ. నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం. బహు వ్యాహరతా నేన న కించిదపశబ్దితం. న ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్వపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్. శత్రుసంహారసమర్థుడవైన ఓ సౌమిత్రి, సుగ్రీవుని సచివుడైన ఈ వానరుడు మాట్లాడుటలో మిగుల కుశలుడు. ఇతడు నాయడను సుగ్రీవుని యందును ప్రీతిగలవాడు. కనుక ఈయనతో మృదుమధురముగా తగు విధముగా వచింపుము. ఋగ్వేదమునందును యజుర్వేదమునందును సామవేదమునందును సుశిక్షితుడైనవాడు, వేద విజ్ఞాన సంపన్నుడు మాత్రమే ఇట్లు మాట్లాడుటకు సమర్థుడు. ఇతడు మనతో పెక్కు విషయములను గూర్చి వచించెను. ఆ మాటలలో ఎక్కడను అపశబ్దము లేనే లేదు. కనుక ఇతడు సమస్త వ్యాకరణములను కూలంకషముగా నేర్చినవాడు అనునది నిశ్చయము. ఈతడు మాట్లాడునప్పుడు ముఖమునందును కనులలోను ఫాలభాగమునందును కనుబొమలయందును తదితరములైన అవయవములయందును శరీరమునందెచ్చటను ఎట్టి వికారము. గీతి శీఘ్రీ శిరఃకంపి తథా లిఖిత పాఠకః. అనర్ధగ్నోల్పకంఠశ్చ షడేతే పాఠకాధమాః. మాట్లాడునప్పుడు రాగాలు తీసెడివాడు, వేగముగా భాషించెడివాడు, తలను కదలించువాడు, వ్రాసిన దానిని చూచి చదివెడివాడు, కంఠస్థము చేసిన దానిని అప్పగించినట్లుగా మాట్లాడెడివాడు, అర్థము తెలియక నుడివెడువాడు, పీలబోయిన కంఠముగలవాడు, ఈ ఆరుగురును పాఠకాధములు కనబడలేదు. ఇతడు సంక్షిప్తముగా తన అభిప్రాయములను స్పష్టపరచినాడు. ఇతని మాటలలో సందేహమునకు తావులేదు. ఆగుచుగాని అర్ధరహితముగా పదములను విడగొట్టుచుగాని ఉచ్చరింపలేదు. ఇతడు తొందరపాటు లేక ఆత్మవిశ్వాసముతో మాట్లాడినాడు. మనసులోని మాటనే స్పష్టముగా తెలిపినాడు. ఇతడు మరీ బిగ్గరగాగాక మరక సన్నగాగాక మధ్యమ స్వరముతో ఉచ్చరించినాడు. ఈయన పలికిన మాటలు వ్యాకరణశాస్త్ర సమ్మతములు, స్పష్టముగా క్రమమును అనుసరించి యున్నవి, లోక సహజమైన వేగముగలవి, ఆగక ఒక క్రమములో సాగినవి, శుభదాయకములు, మేలును గూర్చునవి, ఆకర్షణీయములు. ఈ మారుతి వచనములు భావములను స్పష్టముగా ప్రకటించుటకు అనుగుణమగు స్వరస్థానములో స్వరములు ఉత్పన్నములగు స్థానములు 3: 1 వక్షస్థలము, 2 కంఠము, 3 శిరస్సు. పలుకబడుటచే 1 వ్యాకరణ నియములను అనుసరించిన దోషరహితమైన భాషను సంస్కార సంపన్నము, సంస్కృతము అని వ్యవహరింతురు. 2 శబ్దోచ్చారణమునందు శాస్త్రీయమైన పద్ధతిని, క్రమము అని ఎందురు. 3 ఆగకుండా ధారాళముగా మాట్లాడుటను అవిలంబితము అని పేర్కొందురు. ఆశ్చర్యమును కలిగించుచున్నవి. ఈయన మధురవచనముల తీరునకు ఎల్లరునూ ముగ్ధులగుదురు. చంపుటకు కత్తి ఎత్తిన క్రూరుడు సైతము ఈయన పలుకులకు చల్లబడి ఆ కత్తిని దింపవలసినదే. ఓ నిర్మల హృదయ, ఇట్టి బుద్ధికుశలుడైన దూతలభింపని ప్రభువు యొక్క కార్యములు ఎట్లు సిద్ధించును? ఇట్టి విశిష్ట గుణములు గలిగి కార్యసాధకులైన దూతలను కలిగియున్న రాజు నిజముగా అదృష్టవంతుడు. సమయస్ఫూర్తిగల అట్టి దూతల యొక్క చక్కని మాటల ప్రభావముచే ఆ రాజు యొక్క కార్యములన్నీయును ప్రయోజనములన్నీయును సిద్ధించును. శ్రీరాముడు ఇట్లు సూచించిన పిమ్మట వాయుసుతుడును సుగ్రీవుని మంత్రియు వాక్య విశారదుడును అయిన హనుమంతునితో వచనకుశలుడైన లక్ష్మణుడు ఈ విధముగా పలికెను. ఓ విద్వాంసుడా, మహాత్ముడైన సుగ్రీవుని యొక్క గుణగణములను గూర్చి కబంధుని వలన ఇంతకు ముందే వినియుంటిమి. ఇప్పుడు నీవలన ఆయన వైశిష్ట్యమును గురించి విపులముగా విని ఎంతయూ సంతోషించితిమి. వానర ప్రభువైన ఆ సుగ్రీవుని కొరకే వెదకుచూ మేము ఇచటికి చేరితిమి. సత్పురుషుడవైన ఓ మారుతి,
మైత్రి విషయమున సుగ్రీవుని ఆదేశము మేరకు నీవు పలికిన మాటలకు మేము సమ్మతించితిమి. నీ సూచనలను మేము పాటించెదము. పవనసుతుడైన హనుమంతుడు లక్ష్మణుని సమయోచిత వచనములను విని ఎంతయు సంతోషపడెను. ఇక సుగ్రీవుని కార్యము సఫలమగునని, సుగ్రీవునకు వాలి బాధలు తొలగునని మనస్సును దిటవు చేసుకొనెను. సుగ్రీవునకు రామలక్ష్మణులతో మైత్రిని ఏర్పరచుటకు కుతూహలపడెను. నిశ్చయించుకొనెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 3వ సర్గము.